సో ఇవాళ నుంచి అందరికీ కొత్త కాలర్ ట్యూన్ వస్తూ ఉంటుంది. గమనించారా ఎవరైనా? గతంలో మనం కరోనా టైంలో కాలర్ ట్యూన్ వచ్చేది. మనం ఎవరికి ఫోన్ చేసినా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక కాలర్ ట్యూన్ వచ్చేది. సో ఇప్పుడు ఇవాళ నుంచి కొత్తగా కాలర్ ట్యూన్ రాబోతుంది. మీకు మేము సిబిఐ అధికారులం, మేము బ్యాంక్ అధికారులం, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేయబోతున్నాం, ఇట్లాంటివి వస్తే జాగ్రత్త వహించండి, అవేవి నమ్మకండి అని చెప్పి ఒక కొత్త వాయిస్ ఇవాళ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి. కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు ఇవాళ నుంచి. అసలు ఏంటి చూద్దాం. హలో, హస్కీగా ఉందా గొంతు? మీరు ఫలానా కాదు అంటూ పరిచయం ఉన్నట్టు మొదలైన సంభాషణ. అలా సాగిన మాటలు గీతలు దాటాయి. వీడియో కాల్ చేస్తా అంది తను. సరే అన్నాడు ఆయన. ఏం చేస్తాం, మన అబ్బాయిలకి ఒక ఇచ్చింగ్ ఉంటుంది. ఎలాగో మన వాళ్ళందరూ కరువులో ఉంటారు. మంచి హస్కీ వాయిస్ వచ్చి కాసేపు మాట్లాడి వీడియో కాల్ చేయగానే మనం ఇంకా ఏం ఆలోచించాం, సరే సరే అంటాం. ఇక్కడ ఏం జరిగింది? వీడియో కెమెరా ముందు వయ్యారు ఒలకబోస్తూ నగ్నంగా మారింది. దుస్తులు విప్పాల్సిందిగా కవ్వించింది. తనతోనూ అదే పని చేయించింది. 2 రోజుల తర్వాత ఆయనకు వాట్సాప్ వీడియో వచ్చింది. అది తందే. తన బలహీనతను బహిరంగపరుస్తూ ఉందది. ఆ వీడియోను మీ బంధుమిత్రులకు పంపకుండా ఉండాలంటే అంటూ బేరం మొదలైంది. లక్షల్లో డబ్బు లాగేశారు. 2 నెలల తర్వాత నిస్సహాయ స్థితిలో పోలీసులు ఆశ్రయించారు ఆయన. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, బాబు నీకు బాగా తెలిసిన అమ్మాయి, నీ గర్ల్ ఫ్రెండో ఇంకేదో అయినా సరే, ఎవరైనా సరే ఈ వాట్సాప్ల్లో ఇట్లాంటి చోట్ల ఈ నూడు వీడియో కాల్స్ లాంటివి చేసుకోకుండా నాయనలారా. ప్రతిదీ లీక్ అవుతుంది. మీరు అనుకుంటారు మన వాట్సాప్ సేఫ్ అని, స్నాప్చాట్ సేఫ్ అని, ఇన్స్టాగ్రామ్ సేఫ్ అని అనుకుంటారు. ప్రతిదీ స్టోర్ అవుతానే ఉంటుంది ఎక్కడో చోట. మనం ఏమీ సేఫ్గా లేము. సరే, అది పక్కన పెడదాం, దాని గురించి కాసేపు. ఇట్లా ఫోన్ చేస్తారు, కాసేపు హస్కీగా మాట్లాడతారు, మిమ్మల్ని రెచ్చగొడతారు, మీతో బట్టలు ఇప్పిస్తారు, వాళ్ళు ఇప్పుతారు, మిమ్మల్ని రోడ్డు మీద పెడతా ఉంటారు. చచ్చినట్టు డబ్బులు ఇస్తానే ఉంటారు. అది ఆగదు ఆ ప్రాసెస్. మీరు ఎంత ఇచ్చినా ఇస్తానే ఉండాలి. కాబట్టి అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి. అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చెయ్యొద్దు. ఎట్ ఎనీ కాస్ట్ లిఫ్ట్ చేయొద్దు వీడియో కాల్ వస్తే. ఒకవేళ లిఫ్ట్ చేద్దామని మీకు అంత ఆతృతగా ఉన్నా మీ కెమెరా ముందు చేయడ్డం పెట్టుకోండి. మీ ఫేస్ కనపడకుండా వీడియో కాల్ లిఫ్ట్ చేయండి. మీరు ఒక్క సెకండ్ మాట్లాడితే చాలు వాళ్ళకి. మీ మొహం ఒక్క సెకండ్ కనపడితే చాలు వాళ్ళకి. అయిపోయింది మీ బతుకు బస్ స్టాండ్ అయ్యాక. ఈ ఫోన్ సైడ్స్లో మీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఒక్క సెకండ్. ఎవరికైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొత్త నెంబర్ నుంచి, అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తే దయచేసి కాల్ లిఫ్ట్ చేయకండి. ఇదిగో మొన్న కూడా చూసాం మనం. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన విశ్రాంతి ఉద్యోగికి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. తాము చెప్పిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే సాయంత్రానికల్లా భారీగా లాభాలు వస్తాయనేది దాని సారాంశం. అది నమ్మిన ఆ పెద్ద మనిషి వారు చెప్పిన ఖాతాల్లో డబ్బు వేసి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. తొలుత భారీగా లాభం వచ్చినట్టు కనిపించేది. కానీ విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం నిర్వాహకులు అంగీకరించేవారు కాదు. కొద్ది రోజులు ఆగాలని, ఇంకా లాభాలు వస్తాయని నమ్మబలికేవారు. గట్టిగా అడిగితే రకరకాల రుసుములు చెల్లించాలనేవారు. చివరికి ఆయనకు అర్థమైంది ఇదంతా ఓ వల అని, తాను మోసపోయానని. ఆయన పోగొట్టుకుంది ఎంతో తెలుసా? 11 కోట్లు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 11 కోట్లు. ఎవరో తెలియదు, ఎక్కడుంటారో తెలీదు, కానీ మనపై కనిపించకుండానే దాడి చేస్తుంటారు. ఓ మెసేజ్తోనో, ఓ ఓటీపీతోనో, ఓ క్లిక్తోనో నిలువు దోపిడీ చేసేస్తారు. క్యాలెండర్ మారుతున్న వేళ చేతిలో సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరికి సవాల్ విసురుతున్నాయి. సైబర్ నేరాలు 2025లో ఈ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సరికొత్త పిండారాలను ఎదుర్కోవాలంటే కావాల్సింది అప్రమత్తత, అవగాహన. అందుకే సైబర్ సావధాన్ అని చెప్పి ఈనాడులో ఒక సమగ్ర కథనం రాశారు వీళ్ళు. చూద్దాం, ఎందుకంటే ఇది ప్రజలకి పనికొచ్చేది. అందరూ దీని గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా. 1,00,000 దందాలు ఉన్నాయండి మనకి. 1 కాదు, 2 కాదు, 1,00,000 దందాలు. ఇవన్నీ ఊరికే మీకు నేను మొత్తం చదవను, మొత్తం చెప్పను, కానీ పేర్లు వరకు చెప్తేనే మీరు బిత్తరపోతారు. అన్నీ ఉన్నాయి మనల్ని మోసం చేసేవి. ఇది ఒక్కటి చూద్దాం. వీళ్ళు మనతో యుద్ధం చేస్తారు, కానీ ఇక్కడ చూడండి, ఎదురొచ్చి కత్తి చూపరు, దారి కాచి బెదిరించరు, తాళాలు బద్దలు కొట్టరు, కానీ ఒక్క ఫోన్తో నిలువు దోపిడీ చేసేస్తారు. చిన్న మెయిల్తో బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారు. 5 అంకెల ఓటీపీతో ఆర్థికంగా అధపాతాళానికి తొక్కేస్తారు. ఒక ఫోన్ కాల్తో మనల్నే నేరస్తులుగా భ్రమింపజేస్తారు. ఆశో అత్యాశో అవగాహనలేమో, కారణం ఏదేమైనా చదువుకున్న వారిని బోల్తా కొట్టిచ్చేస్తున్నారు సైబర్ చోరులు.
2024లో విజృంభిస్తున్న సైబర్ నేరాల సంఖ్య రానున్న 2025లో మరింత పెరగచ్చు. అందుకే డిజిటల్ శకంలో అప్రమత్తతే శ్రీరామ రక్ష. అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేయొచ్చు అనేవి చిన్న బ్రీఫ్గా చెప్తాను మీకు. ఫస్ట్ది డిజిటల్ అరెస్ట్. ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి డిజిటల్ అరెస్ట్ అనేది. అసలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేనే లేదు. మనీ లాండరింగ్ కేసు నమోదైతే నగదు బదిలీ చేయాలని ఈడీ అధికారులు ఎప్పుడూ అడగరు. ఒకవేళ ఎవరైనా అలా ఫోన్ చేస్తే ఖచ్చితంగా సైబర్ నేరస్తులని గుర్తించండి. చట్టంలో మిమ్మల్ని వాట్సాప్ అరెస్ట్ చేస్తున్నాము, వీడియో కాల్ అరెస్ట్ చేస్తున్నాం ఇలాంటిది లేదు. మనీ లాండరింగ్ అయినా ఈడీ అయినా సరే ఫోన్ కాల్లో అరెస్ట్ చేసే వ్యవస్థ మనకి లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా అయిపోతున్నారు ఈ మధ్య. దీని తర్వాత జరుగుతున్న మరో ప్రధాన మోసం కార్డు బ్లాక్ చేస్తాం, మీ కార్డు బ్లాక్ చేసేస్తాం అని చెప్పి ప్రధానంగా వినపడుతుంది. బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడతామని చెప్తారు. ఏ బ్యాంకో కూడా చెప్పరాళ్ళు. పలానా బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు చేస్తున్న వాటిలో పొరపాటు జరిగింది, మీ కార్డు బ్లాక్ అయిపోతుంది అంటారు. మనం వెంటనే కంగారు పడిపోయి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాం. వాళ్ళు ఏం చెప్తారు, మేము పరిష్కరిస్తాం, మీకు ఒక పిన్ వస్తుంది, ఓటీపీ వస్తుంది, మాకు చెప్పండి అంటారు. కథం అయిపోయింది. అకారణంగా ఏ బ్యాంకు కార్డు బ్లాక్ చేయదు. అలా చేస్తామని చెబుతూ ఎవరైనా కార్డు వివరాలు, పిన్ నెంబర్ అడిగితే అది ఖచ్చితంగా నకిలీ కాలే. ఎందుకంటే ఆ వివరాలన్నీ బ్యాంక్ వద్దే ఉంటాయి, అడగాల్సిన పనే లేదు, మిమ్మల్ని అడగరు. దీని తర్వాత నకిలీ కస్టమర్ కేర్. ఇది మనం వెతుక్కుంటూ వెళ్ళి గొంట్లో పడుతుంది తెలుసా. మనం గూగుల్లో టైప్ చేస్తాం అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్, లేకపోతే ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ నెంబర్, మింత్రా కస్టమర్ కేర్ నెంబర్ మనం టైప్ చేస్తాం. కానీ అక్కడ ఫస్ట్ మనకు వచ్చే కస్టమర్ కేర్ నెంబర్ వేరేది వస్తుంది. వస్తువు కొన్నప్పుడు ఇచ్చిన బిల్లులో నెంబర్కి మాత్రమే కాల్ చేయాలి. ప్రముఖ సంస్థలేవి రిపేర్ చేయకుండా డబ్బు అడగవు. ఎవరిని పంపుతున్నారో ఎప్పుడు వస్తారో కూడా ముందుగానే మెసేజ్ వస్తుంది. ఇవేమీ లేకుండానే ముందుగా డబ్బు పంపని మెసేజ్ వస్తే అనుమానించాల్సిందే. పైపెచ్చు ఓటీపీ అడిగినా అనుమానించాల్సిందే. దీని తర్వాత ఇక కంప్యూటర్లోకి చొరబడంటే ఇక మనం దీన్ని ఏం చేయలేం, ఎప్పటి నుంచో అనుభవిస్తున్నాం ఇది. ఇంకోటి, పుస్తకం తెరవగానే పుస్తకాలు అందుబాటులో తెచ్చిన సైట్ విశ్వసనీయత పరిశీలించాలి. డౌన్లోడ్ చేసుకోకుండా చదివే వెసులుబాటు ఉందేమో చూడాలి. యాంటీవైరస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఇక ఇంకోటి ఓలెక్స్ పేరుతో ఇవి అయితే విపరీతం అయిపోయినాయండి ఓలెక్స్లో ఈ మధ్యకాలంలో. ఓలెక్స్తో పాటు ఆన్లైన్లో వాడిన వస్తువులు అమ్మే ప్రకటన చూసిన వెంటనే తొందరపడద్దు. ఒకవేళ కొనుగోలు చేయాలనుకున్నా వస్తువు చేతికి అందకుండా ఎట్టి పరిస్థితుల్లో పైసా కూడా చెల్లించొద్దు. వస్తువు అమ్ముకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓలెక్స్లో విపరీతంగా జరుగుతున్నాయి. సరే, ఈ ర్యాన్సమ్వేర్ అటాక్ అంటే వేరే పక్కన పెడదాం, మన దాకా రాదులే అప్పుడే అది. దీంతోపాటు ఇంకోటి మనకి ప్రధానంగా వచ్చేది ఏంటంటే ఫోన్ చేస్తారు, మీ కార్డ్ లిమిట్ పెంచుతామని చెప్తారు. మీరు వాడుతున్న క్రెడిట్ కార్డ్ లిమిట్ ప్రస్తుతానికి 50,000 ఉంది, మేము 1,00,000 చేసేద్దాం అనుకుంటున్నాం అంటారు. మీరు ఇంకేముంది, మనకి డబ్బులు అవసరం కదా, అర్రే వచ్చేస్తున్నాయి అనుకుంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీ లిమిట్ పెంచాలని బ్యాంక్ మీకు ఫోన్ చేస్తే కనుక మీ సివివి నెంబర్ అడగారంట. సివివి నెంబర్ అడిగారంటే అది దొంగల పని అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కార్డు వివరాలు ఏవి చెప్పద్దు. ఒకవేళ నిజంగా మన లిమిట్ పెంచాలి అంటే మన కార్డ్ నెంబర్ వాళ్ళు అడగరు, మన సివివి వాళ్ళు అడగరు. ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ మోసపోయేది ఇందులో ప్రధానంగా. ఇంకోటి, ఎవరు చౌకగా ఇవ్వరు. తక్కువ ధరకే రకరకాల వస్తువులు అమ్ముతామని ఆన్లైన్ వేదికగా కుప్పలు తెవలు ప్రకటన వచ్చి పడుతుంటాయి. వాటిలో ధర తక్కువ, ఇంటికే డెలివరీ అని ఊరేగిస్తారు, మనల్ని అట్రాక్ట్ చేస్తారు. ధరలు ఎక్కువ తగ్గించి అమ్ముతున్నారంటే అనుమానించాలి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో మాత్రమే కొనుగోలు చేయాలి. ఇక మరొకటి, ఉచితం అనగానే మనకు అసలు ఏం కనపడదు. ఫ్రీ అనగానే ఉచితం అన్నప్పుడే అనుమానం రావాలి. ఎవరు ఏది ఊరికి ఎవరనే విషయం గుర్తుంచుకోవాలి. ఇంకోటి, యాప్స్. గూగుల్ ప్లే స్టోర్ వంటివి వడపోసిన తర్వాత యాప్లు అందుబాటులో ఉంచుతాయి. వాటి నుంచి డౌన్లోడ్ చేసుకోవడం కొంత ఉత్తమం. తప్పనిసరైనప్పుడు నమ్మకమైన తెలిసిన సంస్థకు చెందిన యాప్లు మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏపీకే ఫైల్స్ ఎట్ ఎనీ కాస్ట్ ఇన్స్టాల్ చేసుకోవద్దు. మీరు ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేశారు అంటే దొంగల్ని మీరే ఆహ్వానిస్తున్నట్టు అర్థం. ఏపీకే ఫైల్ ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాల్ చేయొద్దు. ఇక మరోది, ప్రధానంగా మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాయి మన యూత్. నువ్వు యూత్ ఏంట్రా అనకండి, నేను యూతే. మన యూత్ ప్రధానంగా బోర్లపడేది ఇక్కడే. మీ గొంతుతోనే
ఇదో కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. సైబర్ నేరగాళ్ళు కొత్త పందా వాయిస్ క్లోనింగ్ ఏఐ సాయంతో ఎవరి గొంతైనా సృష్టిస్తున్నారు. ఇటీవల కేరళలో ఒక అధికారి నకిలీ స్వరం పుట్టించి ఆయన కింద పనిచేసే ఉద్యోగులను మోసం చేసి డబ్బులు వసూలు చేసిన ఘటన నమోదైంది. వీటితో పాటు ఫేస్బుక్లో కూడా మన అకౌంట్ హ్యాక్ చేసి కష్టాల్లో ఉన్నట్లు డబ్బు పంపని మన ఫ్రెండ్స్కి సందేశాలు పెడుతుంటారు. ఏ ఒక్కరు బకరా అయినా అయినట్లే. ఈ మధ్యకాలంలో విపరీతం ఇది. ఫేస్బుక్లో మనలాంటి అకౌంటే క్రియేట్ చేస్తారు, అంతా సేమ్ మనలా ఉంటుంది, డిట్టో క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్కి మెసేజ్ పంపిస్తారు. మళ్ళీ మెసేజ్ పంపించి వీళ్ళు అన్న అరే పలానా పేరు చెప్పి అర్జెంటుగా ఒక 1000 రూపాయలు కావాలి, నీకు సాయంత్రం గూగుల్ పే చేస్తా అంటారు. అరే మనోడు 1000 రూపాయలు అడగడే, ఇంత చిన్న మనల్ని అడగడే, మరి ఏ కష్టం వచ్చింది అంటే 1000 రూపాయలు అడగడు కదా, మనం వెంటనే కొట్టేస్తాం. ఇది ఇక్కడ ఇంకో సమస్య. తెలిసిన స్వరంలో ఉన్నప్పటికీ డబ్బు పంపాలని అడిగితే అనుమానించాలి. పరిచయం ఉన్న వారే ఫోన్ చేస్తున్నారు కాబట్టి వారికి మరోసారి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. ఫేస్బుక్లో డబ్బు కావాలంటే వచ్చిన సందేశాలను పట్టించుకోకుండా మీ స్నేహితులను అలర్ట్ చేసుకోవాలి. ఇక దీంతోపాటు ప్రధానంగా అందాల వలలో మాత్రం పడకండ్రా నాయనలారా. అందాల వలలో రకరకాల పద్ధతుల్లో ఫోన్ నెంబర్ సేకరిస్తున్న నేరగాళ్ళు అందమైన అమ్మాయిలతో ఫోన్లు చేయిస్తారు. కొద్దిగా పరిచయం కాగానే వీడియో కాల్ మాట్లాడుకుందామని ముగ్గులో దించుతారు. వీడియో కెమెరా ముందే నగ్నంగా మారిపోయి సదరు వ్యక్తిని కూడా నగ్నంగా మారమంటూ కవ్విస్తారు. ఆ మాటలకు లొంగితే అయిపోయినట్లే. ఆ వ్యవహారం అంతగా రికార్డ్ చేస్తారు. వెంటనే బేరం మొదలు పెడతారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా చాట్ చేసినా స్పందించొద్దు. వీడియో కాల్స్ అసలే మాట్లాడొద్దు. అపరిచిత మహిళలు ఫోన్ చేస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. అర్థమైందా? ఇక ఇంకోటి, రివార్డ్ పాయింట్స్ ఇస్తామని ఏ బ్యాంకు చెప్పదు. ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే బ్యాంక్ యాప్లోనో ఆన్లైన్ ఖాతా ద్వారా తెలుసుకోవచ్చు. ఫలానా లింక్ క్లిక్ చేస్తే వెంటనే క్లెయిమ్ చేసుకోండి అనగానే కూడా అనుమానించాలి. ఇక అన్నన్నా అంత కమిషనా. అపరిచితులు నమ్మి ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టకూడదు. రాత్రే పెట్టుబడి రెట్టింపు అవుతుందంటే మాత్రం అనుమానించాలి. ఇక క్రిప్టో కరెన్సీ ఒకటి, స్నిప్పింగ్ ఒకటి, డ్యూయల్ కార్డ్స్ ఒకటి, ర్యాన్సమ్ వేరు, ఖాతా ఏమార్చి, ఇలా ఒకటి కాదు 2 కాదు నాయనా, పార్ట్ టైం దందా అంటిది. గూగుల్ మ్యాపుల్లో వచ్చే వాణిజ్య సంస్థలకు లైకులు కొట్టి రివ్యూలు రాస్తే డబ్బులు ఇస్తామంటారు. ఇది చూడండి, చెప్పినట్లే ముందు కొంత డబ్బులు ఇచ్చి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత డిపాజిట్ చెల్లిస్తేనే కొత్త అసైన్మెంట్లు ఇస్తామంటారు. 100ల్లో వచ్చే కమిషన్కి ఆశపడి లక్షల్లో డిపాజిట్ కడుతుంటారు. కమిషన్ వచ్చినట్టు చూపిస్తారు కూడా, కానీ దాన్ని ఖాతాలో జమ చేయరు. హైదరాబాద్ చెందిన ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇలాగా 84.9 లక్షలు పోగొట్టుకున్నాడంట. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంత అమౌంట్. ఇలాంటి మోసాల బారిన పడటం కేవలం అజ్ఞానమే. ఏ సంస్థ కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వదు. ఒక ఐపీ చిరునామా ద్వారా 1000 లైకులు కొట్టా ఒకదాని కిందే లెక్క. కాబట్టి ఇది కూడా మోసమని గ్రహించాలి. ఈ మధ్య బాగా అవుతున్న, ఇంట్లో కూర్చొని లైక్ కొట్టినా కామెంట్ రాసినా డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఫేకే. ఇక ఫ్రాంచైజీలు కానీ స్టాప్ కానీ కేవైసీ అని కానీ ఏదైనా సరే మొత్తం మోసమే. చూడండి, మనం మోసపోవటానికి, మనల్ని మోసం చేయడానికి ఎన్ని ఉన్నాయో మనకి. ఇన్ని ఉన్నాయి మనల్ని మోసం చేసే అంశాలు, ఇన్ని ఉన్నాయి మనల్ని మోసం చేసే అంశాలు. సో దయచేసి మిత్రులకు విజ్ఞప్తి, ఆన్లైన్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఇలాంటి వీడియో కాల్స్, ఓలెక్స్లో యాడ్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలవుతాయి. న్యూ ఇయర్ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా ప్రధాని మోడీ 2 GB ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు, సంవత్సరం పాటు టాక్ టైం ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు అని చెప్పి కొన్ని లింకులు వస్తూ ఉంటాయి. అట్లాంటివి క్లిక్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా ఏది రాదు. ఏ అమ్మాయి కూడా వెంటనే కాల్ చేసి గంటలో 10 నిమిషాలు మాట్లాడిన వెంటనే నీకు వీడియో కాల్ చేస్తా అందంటే నువ్వే మహేష్ బాబువి కాదు, ప్రభాస్వి కాదు. నిన్ను చూసి పడిపోయి నీకు వీడియో కాల్ చేస్తుందని కాదు, నిన్ను వేస్తానికే వీడియో కాల్ చేస్తుంది. ఆలోచించుకోండి. ఇలాంటి వాటిల్లో పడకండి. సైబర్ నేరాలపైన జాగ్రత్తగా ఉండాలి.